పెళ్లి చేసేను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వాడిని చేసేనయ్యా నా గతేమిటయ్యా అని వాళ్ళది పడినప్పటికీ అమ్మా నీది నాది కూడా జన్మ జన్మల అనుబంధం అమ్మా అమ్మా నేను 7 కొండల్లో వెంకట బాబుగా ఎప్పుడైతే విలుసుపడతానో నా మెల్లో నువ్వు ఎప్పుడు పోలహారమై ఉంటావమ్మా అలాగని వరమిచ్చాడు పోయిండు నాయన ఇది ఇలా ఉండగా స్వాములు వారు పెళ్లి పెట్టల మీద మాయమైపోయి ఎక్కడ వెలిసిపడుతున్నాడంటే చిత్తూరు జిల్లా భూమి వారు వర్ణాన్ని కొట్టిలో వారి తల్లి పేరమదేవి తండ్రి రాజు తల్లికి గోవిందరాజు గారు అంటే అంటే మేము అరుములు ఉన్నారు లోకజ్ఞాన భోముడు మోకాళ్ళ దాకా చేతులు కలవంట గోవిందరాజు గారికి ఎటువంటి శాతపానుపులు అంటే 7 సంవత్సరాల పాలపత్రాలు లక్ష్మీదేవి పూర్వకాలం నాడు భూలక్ష్మీదేవి కాళ్ళకాడ సూడీలు పడుతున్నారంట సూడీలంటే నరలోకంలో నరులైతే వాళ్ళు పడతామంటారు దేవానా దేవతలు కాబట్టి అరే చక్కగా కాళ్ళు పడతామంటారు చక్కగా కన్నా తల్లి పేరమదేవి ఏమంటుందంటే ఒరే బాబు కన్నకుమార గోవిందరాజు నువ్వు నా తొలిసూరు గర్భాన్ని జన్మలయ్యావు కాబట్టి దివ్యస్థాన భూమి దిగుసుపతి నువ్వు పరిపాలించుకోవయ్యా అలాగే నువ్వు వరమిచ్చిందంట ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు చక్కగా గోవిందరాజు గారు దివ్యస్థాన భూమి దిగుతిపతి అలా పరిపాలిస్తా ఉన్నాడంట అరే ఈ కన్నా తల్లి పేరమదేవికి ఇంకా ఎవరెవరో జన్మాలు అవుతున్నారంటే శ్రీ వెంకటేశ్వర పెన్నపూడంటే అన్నవరం వెళ్తుంటే ఎడం చేతేపిని వెళ్తుంటే కుడి చేతేపిని కొలువుదీరు ఉన్నాడంట ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి గన్నేరు పుష్పాలతో పూజ చేస్తే మహాప్రీతంట ఇక్కడ అందంగా 4 జన్మాలు అయ్యారు శ్రీ వెంకటేశ్వర గర్భాన్ని
వెంకటరాముడు జన్మాలు అయ్యాడంట. ఆనపెంకంటే పల్లీలు దేవుడు పద్మనాథుడంట. అరే ఈ పల్లీలు అందరూ కలిసి తెల్లవారుజామున ఏటలకి వెళ్తా బావా ఏటలకి వెళ్తున్నావయ్యా, తిరిగి క్షేమంగా వచ్చాక పొలమో వాటా ఇస్తావయ్యా అలాగని చెప్పి ఈ స్వాముల వారికి ఒంటి చేత్తో వైనంగా దండం పెడతారంట. అంటే స్వాముల వారికి 2 చేతులతో దండం పెడితే మోక్షం కలగదంట. ఇక్కడికి అందంగా 5 జన్మాలు అయ్యాడు. గర్భాని ఆడపిల్లోడా వాడపిల్ల కన్నా జన్మలయ్యాడు. ఏడాది ఒకనాడు ఏకాదశినాడు ముడుపుస్తారు పడుపులిస్తాడు ఈ వాడపిల్ల అంటే 7 వారాల ఏకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి 7 వారాలు కూడా వాడపిల్లల్ని దర్శించుకుంటారంట. ఇక్కడ అందంగా 6 జన్మాలు అయ్యారు. ఈ కన్నా తల్లి పేరమదేవే ఈ 6 గారి కన్యలు చూసి అలా కళ్యాణం చేసిందంట. ఈ 6 కూడా ఎవరి రాజ్యం వాళ్ళు, ఎవరి భూముల వాళ్ళు ఉండగా కొద్ది రోజులకి ఈ తల్లి పేరమదేవికి నిండా 60 సంవత్సరాల ముసలప్రాయం వచ్చిందంట. ఈ 60 సంవత్సరాల ముసలప్రాయంలోని అక్కడ పెళ్లి పెట్టల మీద మాయమైపోయిన శ్రీనివాసుడు ఇక్కడ తల్లి గారి గర్భాన పడుతున్నాడంట. అంటే ఈ 60 సంవత్సరాల ముసలప్రాయంలోని ఈ కన్నా తల్లి పేరమదేవి నవమాసాలు మోస్తా ఉందంట. ఎలాగంటే తల్లి పేరమదేవికి నిండా నవమాసాలు ఎప్పుడైతే నిండాయో ఈ కన్నా తల్లి పేరమదేవి నొప్పుల బాధలో పడుతుంది. ఎలాగంటే అమ్మ అమ్మ ఒక్కొక్క నిప్పొచ్చి అమ్మో ఫోటోలు ఫోటో
చేస్తాడు తల్లి. అమ్మా ఆ రోజు కాలేజ్ గదిలో కాదని టీచర్ ఏమైనా చేసావు కదా తల్లి. అమ్మా ఇప్పుడు అలాంటి మాట్లాడితే తల్లి చూసుకోవాలమ్మా. అమ్మా తప్పుకు తప్పుకు మంట తన్నేస్తున్నాడే. ఆరుగురు కన్నా కదమ్మా, ఏడవను మోసుకోవే తల్లి. అమ్మా అమ్మా ఆరుగురు బాణం పుట్టేరమ్మా, ఏడోవాడు అయ్య బాబు తన్నేస్తున్నాడే. తప్పుడు చూసుకో తల్లి. అయ్య బాబు అమ్మా అమ్మా నేను ఆరుగురిని కన్నాడే ఇటువంటి చెయ్యమో దేవారో అమ్మా గిరిగిరి తన్నుతున్నాడమ్మో. పగవారికి రాకూడదు తల్లి. నిన్ను ఎప్పుడు పగవారు కూడా రాకూడదు తల్లి. తల్లి. అయ్య బాబు అబ్బా అమ్మా దావతి చేస్తుంది. దాదాపుందమ్మా. నిమిషం నిమిషం తాగలుందా? ఏటమ్మా నిమిషం తాగలంట వీటమ్మ తల్లి. కూర్చోమ్మా. అమ్మా అమ్మా నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే ఏంటంటే తాగంటావా? మరి ఏం చేస్తామ్మా, చూడలేకపోతున్నా కదండి నీ బాధ. అయ్య బాబు అమ్మా అమ్మా అయ్య బాబు వేసుకో తల్లి. అమ్మ పళ్ళ మింగిడ పంచదార అమ్మో ఈ నోటి వచ్చిన తల్లులారా అమ్మా మనకు చెప్పారే కనుపు తల్లులారా అల్లో మనకు చెప్పారే పెళ్లి అవ్వలేని వాళ్ళు ఎవరైనా తెలుపుమనమ్మా. అంత బాగా ఉంది ఏడుదలేని ఎప్పుడు బాధలు చూస్తే పెళ్లి చేసుకోరమ్మా. తల్లి. అమ్మా నేనేదో బాధపడి తల్లుకున్నావేంటి నువ్వు? దీనికి ఎంత కొత్తదే తల్లి. అయ్య బాబు అమ్మా అమ్మా చురుకు చురుకు పొడి చేస్తున్నాడే. తల్లి. అయ్య బాబు అమ్మా అమ్మా అమ్మాయి అమ్మబ్బా ఈ బాధలే అమ్మా కొడలేని తల్లి. అమ్మ పొలానికి తాడయ్యారే అమ్మా తింట తిరిగారే తల్లి. తింట పెట్టారే అమ్మా అమ్మ నాలుగడుగులు నడిపించారే తల్లి. అలాగని చెప్పి కన్నా తల్లి పేరమదేవి నెప్పులు బాధపడుతుందంట. అలా ఊసాడి ఓడలేరు, మాట్లాడి ఓడలేరు. స్వాములు వారు కడుపులో ఉండి జాలి కలిగిందంట. ఈ కడుపులో ఉన్న స్వాములు వారు తల్లి గారిని వాదాడుతున్నాడంట. అంటే ఏడవకే నా తల్లి జగన్న తల్లి వెయ్యండి కాదమ్మ దేవుణ్ణి పోతాన్ని కాదమ్మ బుద్ధిమంతుణ్ణి సర్వసామర్థుని జాతి బలవంతుని ఏడవకే నా తల్లి వెనకన్న తల్లి నువ్వు ఎదిస్తే నాదేను కాదే. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే మాకు జయకరం కాదమ్మా. నేను దెయ్యాను కాదమ్మా, పోతాను కాదమ్మా. అమ్మా నేను రాక్షసుని కాదమ్మా, రామున్నమ్మా. అమ్మా నేను నిండా పున్నమన్నాడు జగన్సురాలే అలాగని చెప్పి కడుపులో ఉన్న స్వాముల వారి తల్లి గారిని వాదార్చాడంట. ఇలా ఉండగా చక్కగా కన్నా తల్లి పేరమదేవి ఏడో వాడికి జన్మాలు ఇచ్చిందంట. ఈ ఏడో వాడు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆకాశం అంతా ఎలా ఉందంటే ఆకాశం అంతానే ఈ స్వాముల వారి
వారు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆ. నాకేటి బాలలు గోవింద అంటున్నారు ఆ. ఉయ్యాల బాలలు ఇంకున్నారు గోవింద గోవిందని చంద్రపుట్టాయి శరదాలు పుట్టినాయంట ఆ. ఇది ఇలా ఉండగా ఆ. చక్కగా స్వాములు వారు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆ. స్వాములు వారికి జాతక బలాలు చూడాలి ఆ. ఈ జాతక బలాలు చూడాలంటే ఆ. నేల ముని పాల ముని గంగ ముని గౌతముని అని చెప్పి ఆ. ఈ మునులందరూ కలిసి స్వాములు వారికి జాతక బలాలు చూస్తున్నారంట ఎలాగా? ఎలాగంటే అయ్య ముడి మీద వేదాల ముందు చెప్పినారు. అలాగని చెప్పి ఈ మునులందరూ కలిసి ఎవరింటికల్లా తొలగిపోయారంట ఆ. ఎంతలో చిన్న పొగారు పుట్టిందంట ఏమని? అలాగే ఈ కన్నా తల్లి పేరమదేవికి ఆ. 6 మగవాళ్ళై పుట్టాక ఆ. 7వ వాడు కూడా మగాడై పుట్టాడంట ఆ. బాలుడు కాదంట భగవంతుడుంటమ్మా నలుడు కాదంట నావేను ముట్టంటమ్మా చూసొద్దాం రావే చూడమక్కయ్య వెళ్ళొద్దాం రావే వెంకమక్కయ్య రావేటే రామక్కయ్య రమణమ్మక్కయ్య ఆ. అలాగని చెప్పి ఆ. మళ్ళీ చూసొద్దాం రావేటే స్వరమ్మక్కయ్యో స్వరమ్మక్కయ్యో అక్కలందరూ కలిసి రసం చూడాలి రసం చూడాలి రామలందరూ కలిసి బయలుదేరారు ఉయ్యాల బాలని చూసి చూసేరు ఉయ్యాల బాలని చూసేరు అట్టాల బాలని అది చూసేరు అట్టాల బాలని అది చూసేరు బాలుడే కాదమ్మ భగవంతుడు బాలుడే కాదమ్మ భగవంతుడు నడుగా భక్తయ్య నారాయణమూర్తి నడుగా భక్తయ్య నారాయణమూర్తి ముందుపైకి కళ్యాణమూర్తి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో ఈ ఉయ్యాల్లో ఉన్న స్వాములు వారు ఏమనుకుంటున్నాడంటే అదే వచ్చిన మేళం ఆగదాయి మేళలా ఉంది ఇట్టంగా ఉన్నవారు ఇట్టంగా మాట్లాడతారు అందరికీ ఒకేలా నచ్చకూడదని చెప్పి ఈ ఉయ్యాల్లో ఉన్న స్వాములు వారు ఎక్కించబడి ఎడుతున్నాడంట అదే ఈ అమ్మలక్కలంతా ఏమనుకుంటున్నారంటే మొలే నేను వచ్చాడని ఎడుతున్నాడు మొలే అలాగని చెప్పి ఎవరింటి వాళ్ళు తొలగిపోయారంట అందుకే ఉయ్యాల్లో ఉన్న స్వాములు వారిని చక్కగానే అలా ఊరుకోబెడతాకి ఎవరు వస్తున్నారంటే ఆయన దేవేంద్ర గోతుల్లో దేవకన్యకలు దేవేంద్ర గోతుల్లో దేవకన్యకలు దేవేంద్ర గోతుల్లో దేవకన్యకలు నాగలోకం నుంచి నాగకన్యకలు నాగలోకంపై నాగకన్యకలు నాగలో గోతుల్లో నాగకన్యకలు నాగలో గోతుల్లో నాగకన్యకలు వారి వచ్చేరు నాగందరికీ వారి వచ్చేరు నాగందరికీ నాయన చక్కగా ఈ ఉయ్యాలో ఉన్న స్వాములు వారు ఎప్పుడైతే ఎక్కిపడి పెడుతున్నాడో అలా దేవలోకం నుంచి దేవకన్యకలు నాగలోకం నుంచి నాగకన్యకలు వచ్చి అలా ఉయ్యాలో ఉన్న స్వాములు వారిని అలా నిద్ర కూర్చున్నారు పోయింది చెక్కు దగ్గర మర్చిపోతారు పళ్ళులో అక్షంతలో పసుపు కుంకుమ వేసిందండి అమ్మా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కలిపి ఈ పచ్చని పందిట్లోకి వచ్చి చక్కగా ఉయ్యాల స్వాముల వారిని వేసి జోలపాట్లు పెడదామమ్మా ప్రతి ఒక్కరు కూడా రావాలండి లేకుండా మా అమ్మ ప్రజలు రావాలి ఎంకరబాబు తెలుస్తుంది కానీ ఇది మంద కాదు వాళ్ళు సంబరం పెట్టుకున్నారు మనం వెళ్ళకూడదు అనుకోవట్లేదమ్మా అందరూ వచ్చి స్వాముల వారిని ఉయ్యాలేసి జోడపాట్లు పాడాలండి రండి రెండమ్మా అందరు రావాలి రండమ్మా రావాలి